హలో అండి. వెల్కమ్ టు జేఎల్ఎంఆర్ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూస్తున్నందుకు. దానికన్నా ముందు ఈ వీడియోలో ఈరోజు నేను చేసిన పనులు మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో మీకు చూడాలి అనిపిస్తే ఈ వీడియో కంటిన్యూ చేయండి. మీకు గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే మీతో మాట్లాడుతున్నాను అన్న ఫీల్ కాకుండా మీరు నాకు కమెంట్ చేశారనుకోండి, మీరు కూడా నాతో మాట్లాడుతున్నారు అని నేను ఫీల్ అవుతాను కదా, అందుకని. ఈ మ్యాంగోస్ అయితే మా హస్బెండ్ కోసారండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వటానికి. కవర్లో కూడా పెట్టుకున్నారు కానీ ఎందుకో ఇవ్వలేదు. మేబీ వాళ్ళు లేరనుకుంటా ఆ టైంలో. సో ఇంకా అవి ఆ కవర్లో ఉంటే పాడవుతాయని నేనే తీసేస్తున్నాను. మంచి కలర్లో ఉన్నాయి కదండి చూడడానికి. ఇంకా ఇవిగోండి మా పాపకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను. నేను నానబెట్టినవి బాదం, నల్ల ద్రాక్ష అండ్ అంజీర్ అనమాట. ఈ 3 నానబెట్టాను. అయితే ఇక్కడ బాదం విడిగా నానబెట్టాను. ఎందుకంటే అవి పీల్ తీయాలి కదా. ఈ బ్లాక్ రైజన్స్ అండ్ అంజీర్ ఇవి ఒకసారి మనం సోక్ చేసే ముందు ఒక్కసారి కడిగి మనం నానబెట్టుకుంటే అవి సోక్ అయిన తర్వాత వాటర్ వస్తాయి కదండి, అవి పారబోసే పని ఉండదు. ఆ వాటర్ కూడా మనం తాగేయచ్చు, చాలా మంచిది. అందుకని చెప్పి నేను ఆ 2 బ్లాక్ రైజన్స్ అండ్ అంజీర్ విడిగా నానబెడతాను. అయితే ఆ వాటర్ మా పాప తాగదు. అందుకే ఇంకా అవి పీల్ అవుట్ చేసేటప్పుడు ఆ వాటర్ నేనే తాగేస్తాను. ఇంకా టీలు టిఫిన్లు అయిపోయిన తర్వాత తోముడు కడుగుడు సెక్షన్ అనమాట. ఇంకా హాలిడేస్ కదా, కొద్దిగా ఫ్రీగానే ఉంటాం కదా, అందుకని చెప్పి టిఫిన్స్ సెషన్ అయిన తర్వాత ఒక రౌండ్ వేసేస్తాను క్లీనింగ్కి. సెకండ్ టైం మళ్ళీ లంచ్లు అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు మళ్ళీ నైట్ డిన్నర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయితే అంతా ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి కదా, కనీసం హాలిడేస్లో అయినా సరే రెస్ట్ తీసుకుందామని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇంకా అది కూడా అయిన తర్వాత ఇదిగోండి ఈ ఇంటిని ఊడ్చడం ఇది రెండోసారి. ఈ హాలిడేస్ ఎఫెక్ట్ అనమాట. సర్దిందే సర్దడం, ఊడ్చిందే ఊడ్చడం, అయినా మళ్ళీ మామూలే. ఇంకా మంచాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. దిండ్లుంటే దుప్పటి ఉండదు, దుప్పటి ఉంటే దిండ్లు ఉండవు. ఇంకా ఈ హాలిడేస్లో మీ ఇంట్లో కూడా ఇంతేనండి? అయితే ఒక కమెంట్ చేయండి. నాలాంటి బాధితులు ఇంతమంది ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది కదా, అందుకని. ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయింది. ఈరోజు లంచ్లోకి సాంబార్ రైస్ చేశాను. ఈజీ రెసిపీ అండి. ఈజీ రెసిపీయే కాదు అండ్ హెల్తీ రెసిపీ కూడాను. అంతేకాదండి టేస్టీ రెసిపీ కూడాను, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ పెడతాను, ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ ఇవి తినరు కదండి, ముక్కల్లా ఉంటే తినరు కదా. కానీ మనం ఈ రెసిపీలో రైస్తో పాటు వేయడం వల్ల ఏంటంటే అవి స్మాష్ అయిపోతాయి. సో వాళ్ళు తీసి పక్కన పెట్టే అవకాశం కూడా వాళ్ళకు ఉండదన్నమాట. అవి రైస్లో కలిసిపోతాయి కనుక చాలా బాగుంటుంది. ఇంకా తీసే అవకాశం ఉండదు కాబట్టి కంపల్సరీగా తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాస్త టైం దొరికింది. ఇదిగోండి శారీ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. బాగుందంటారా? 500 అనమాట కాస్ట్. 500కి వర్తియా కాదా అన్నది ఒకసారి కమెంట్ చేయండి. ఇది వచ్చేసి ఎప్పటి నుంచో ఎప్పుడో తీసుకున్నాను. యాక్చువల్గా అమ్మ తీసుకుంది, నాకు ఇచ్చింది. దీనికి ఫాల్ వేయాలి. ఇంకా దీనికి ముహూర్తం ఈరోజు వచ్చిందనమాట. నేను చూసారా, అది మనకి బాపిన్లో దారం ఎక్కించడానికి అది ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ లాగా చిన్నది, అది కనిపించలేదన్నమాట. ఇంకా తల్ల ఉన్న పిన్ తీసి హెయిర్ పిన్ తోటి ఇలాగా చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి నాకు. ఇది మ్యాక్సిమం లేడీస్ అందరూ ఇలానే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2-3 చూశాను. ఇంకా ఇదిగోండి శారీ కూడా కుట్టేస్తున్నాను. ఏం లేదు, అటు ఇటు అంచు పెట్టి ఫాల్ అయిపోయింది అనమాట. ఇంకా ఫాల్ వేసేసి ఫోల్డ్ చేసి ఇంకా వేరే వాళ్ళు పెట్టేసుకుంటే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కట్టుకోవచ్చు కదా, అందుకని నిదానంగా. ఇంకా ఉన్నాయి శారీస్, అవి కూడా నిదానంగా వాటికి ఎప్పుడు వస్తుందో ముహూర్తం చూడాలి. అవి కూడా స్టిచ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను కంపల్సరిగా. అంతేనండి. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చితే, ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే, మీకు బోర్ కొట్టట్లేదు, టైంపాస్ అవుతుంది అనుకుంటే దయచేసి
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికన్నా ముందు ఫస్ట్ కామెంట్ చేయండి, నాతో మాట్లాడండి మీరు. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అలా కామెంట్ చేస్తే. ఇదిగండి మొత్తం కుట్టేశాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతానండి. ఉంటాను, బాయ్.